ఈరోజు ఏర్పాట్లు జరుగుతూ నిన్న ఒక దుస్సంఘటన కూడా తిరుపతి పట్టణంలో జరగడం జరిగింది. సంఘటన అనేది తిరుపతి పట్టణంలో జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ముక్కోటి ద్వార దర్శనం ఏర్పాట్లు జరిగే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కూడా చాలా బాధాకరంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా తప్పుగా భావించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తన బాధను వ్యక్తం చేయడం జరిగింది. అలాగే భారత ప్రధాని మొదలు ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం పట్ల హిందూ సమాజం చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వడం మనం అనేక సందర్భాల్లో చూసాం. నిన్నటి సంఘటన పట్ల మేమందరం కూడా స్పందించాము. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉండి ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలను సాధించి స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అండగా ఉంటాము అని చెప్పి 2,08,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.